నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఎత్తు వంకర పళ్లకు ఆధునిక చికిత్సా విధానం ఏంటి? అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్ అవసరమా? నోటి దుర్వాసన అలాగే చిగుళ్ల నుండి రక్తం కారడానికి సమస్యకు పరిష్కారం ఏంటి? ఇలాంటి విషయాలకు సంబంధించి వివరించడానికి మనతో పాటు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారి సలహాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో. ముందుగా యాక్సిడెంట్లో చాలామందికి ఈ ఫ్రంట్ టీత్ ఊడిపోతుంటాయి, ఒక్కొక్కసారి విరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో నార్మల్గా పళ్ళు పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుందంటే? 100% ఉంటుందండి. జనరల్గా దెబ్బలు పడిపోగానే రెండు విషయాల్లో పానిక్ అయిపోతాం. ఒకటి మూతంతా వాచిపోతుంది అందరికీ కూడా, ఈ పై భాగం అంతా కూడా. అప్పుడు మళ్ళీ మన ఫేస్ని మన అద్దంలో చూసుకొని భయపడతాం. రెండోది, నవ్వేటప్పుడు మాట్లాడేటప్పుడు ఉపయోగపడే పళ్ళు అవి, ఆ పళ్ళు మళ్ళీ నార్మల్కి వస్తాయా అని భయపడతాం. ఈ రెండు కూడా అబ్సల్యూట్గా ముందు కన్నా అందంగా, ముందు కన్నా నార్మల్గా వచ్చే అవకాశం 100% ఉంది. సో దబుక్కని పడిపోతే ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ ఎముకలు ఏమైనా కూడా ఫ్రాక్చర్ అయినా కూడా, మన చేతుల్లో వాటిల్లో ఫ్రాక్చర్ అయితే ఎలా ప్లేటింగ్ చేస్తామో అలా మైన్యూట్ ప్లేట్స్ ఉంటాయి, వాటితో ఎముకల్ని జోడిస్తారు. అది కూడా లోపటి నుంచి చేస్తారు కాబట్టి బయటికి కానీ కోతలు కానీ కుట్లు కానీ పడవు. రెండోది, పళ్ళు సగానికి విరిగిపోయినా, మొత్తం ఊడి చేతిలోకి వచ్చేసినా మీకు కేవలం కొన్ని రోజుల నుంచి ఒక వారాల వ్యవధిలోనే మళ్ళీ నార్మల్గా పెట్టేయడం జరుగుతుంది. ఈ పెట్టుడు పళ్ళు అందరికీ తెలిసిపోతాయి ఆర్టిఫిషియల్వి అనే భయం కొంతమందిలో ఉంటుంది. ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఎంత చక్కగా ఉన్నాయంటే, మీరు కూడా అద్దంలో చూసుకున్నప్పుడు అవి పెట్టించుకున్న పళ్ళు మీకు యాక్సిడెంట్లో ముందు పళ్ళు ఊడిపోయినాయి అనే విషయాన్ని మర్చిపోతారు. అంటే అంత న్యాచురల్గా, అంత స్ట్రాంగ్గా ఈరోజు మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. సో యాక్సిడెంట్స్లో ఎవరికైనా పళ్ళు మొత్తం ఊడిపోయినా, సగానికి విరిగిపోయినా, మొత్తం పళ్ళన్నీ కదిలిపోయినా, దవడ ఎముకల్లో ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్ని కలిసి దాన్ని పరిష్కారం చూడండి. పరిష్కారం 100% న్యాచురల్గా ఉండే అవకాశం ఉంది ఈ రోజుల్లో. డాక్టర్, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? సెలబ్రిటీస్ పర్ఫెక్ట్ స్మైల్ కోసం డిజైన్ చేయించుకుంటారా స్మైల్? చాలా వరకు చేయించుకుంటారండి. ఎందుకంటే మనం ఎవరి సెలబ్రిటీ స్మైల్ చూసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి, వాటి సైజ్ కానీ, షేప్ కానీ, స్మైల్ లైన్ కానీ. సో వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు లామినేట్స్ కానీ, వినీర్స్ని కానీ ఆప్ట్ చేస్తారు. అందుకే ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ స్మైల్లో ఒక ప్లెజెంట్నెస్ ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్ ఎలా వస్తుంది? ప్రతి పన్ను దాని మెజర్మెంట్స్ ప్రకారం వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు కాబట్టి ఆ ప్లెజెంట్నెస్ వస్తుంది. అది ఒక విభాగం. రెండోది, ఇప్పుడు మన అది కామన్ మ్యాన్కి సాధ్యపడదా అని ఉంటుంది. డెఫినెట్గా సాధ్యమే. కాకపోతే అందరూ భయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీ స్మైల్ రావడానికి ఎక్కువ శాతం పళ్ళు తీసేయడం కానీ, కొత్త పళ్ళు ల్యాబొరేటరీలో పెట్టడం కానీ, ఉన్న పళ్ళు అరగతీసి వాటి స్ట్రెంత్ తగ్గించడం కానీ, ఇలాంటివన్నీ చేస్తారు. సో మన పళ్ళు డ్యామేజ్ చేసుకోవడం ఎందుకు అనే భయం ఉంటుంది. సో వినీర్స్ అంటే ఏంటంటే, మన పళ్ళ స్ట్రెంత్ ఎక్కువ తగ్గదు. పంటి పై భాగంలో మటుకే మనకు కావాల్సిన డిజైన్డ్ స్మైల్ అనేది ముందుకు కనపడుతూ ఉంటుంది. వెనకాతలంతా నార్మల్ టూత్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అంతా నార్మల్గానే ఉంటుంది. సో చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఇబ్బంది పడుతుంటారు. నవ్వలేరు వాళ్ళు, నలుగురిలో కలవలేరు, ఒక ఫోటోకి కూడా కాన్ఫిడెంట్గా ఇలా పోజ్ ఇవ్వలేరు వాళ్ళు. చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వే వాళ్ళని మనం 10 మందిలో చూస్తే 5గురిలో చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. మీ సొంత పళ్ళు డ్యామేజ్ అవ్వకుండానే మీ పళ్ళని పర్ఫెక్ట్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది. సో ఈ స్మైల్ డిజైనింగ్ అనే దానికి ఏజ్ లిమిట్ కానీ, అయితే హెల్త్ లిమిట్ కానీ లేదు. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా కూడా మీ స్మైల్ని బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ప్రొసీజర్, సర్జికల్ ప్రొసీజర్ కానీ, బ్లడ్ లాస్ కానీ అలాంటివి ఉండవు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ కాస్మెటిక్ ప్రొసీజర్. సో ఎవరైనా కూడా అలాంటివి ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఇలాంటి స్మైల్ని డిజైన్ చేయడంలో పార్థ డెంటల్ పయోనీర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని లక్షలాది స్మైల్స్ని బ్యూటిఫుల్గా మార్చి తీర్చిదిద్దాం మేము. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక ఆ నెంబర్కి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి మమ్మల్ని విజిట్ అవ్వచ్చు. ప్రస్తుతానికి పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. సో మీరు ₹1 పే చేయకుండా కూడా స్పెషలిస్టులతో మీ సమస్య గురించి ఉచితంగా మాట్లాడే అవకాశం పార్థ డెంటల్ అన్ని బ్రాంచెస్లో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. డాక్టర్, పళ్ళు లేని అందరికీ కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చా? ఆర్టిఫిషియల్ పళ్ళతో తినడానికి ఏం ఇబ్బంది అవ్వదా? ఏం అవ్వదండి. చాలామందికి మేము ఇప్పటికి కూడా చాలామంది చెకప్కి వచ్చినప్పుడు వాళ్ళ నోట్లో నమిలి తినే పళ్ళు ఉండవు.
వెనకాతల పెద్దవాళ్ళకు ఉండవు, చిన్నపిల్లలకి ఏవో సందర్భాల్లో పోతుంటాయి. సో వాళ్ళని అడిగేది ఏంటంటే తరచుగా, లేదండి ముందర పళ్ళు బాగానే ఉన్నాయి కదా, సో మీరు నవ్వడానికి మాట్లాడడానికి పెద్ద ఇబ్బంది ఏం అవ్వట్లేదు, వెనకాతల పళ్ళు అన్నం తినడమే కదా ఇబ్బంది, సో దాని కొద్దిగా మెత్తగా చేసుకుని బాగా మెత్తటి పదార్థాలు తినేస్తున్నామని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జనరల్గా మీకు ఒక సింపుల్ మీకు తెలియని విషయం చెప్పనా, వెనకాతల పళ్ళు లేకపోతే ముందర పళ్ళు ఎంత బాగున్నా కూడా మీరు యంగ్గా కనపడరు. ఎందుకంటే వెనకాతల పళ్ళే మీ దవడలకు అనేది సపోర్ట్ ఇస్తుంది. చాలామంది వెనకాతల పళ్ళు లేని వాళ్ళని చూడండి, వాళ్ళు ఉన్న వయసు కన్నా ఒక 10-15 సంవత్సరాలు పెద్ద కనపడుతుంటారు. ఇక్కడ సాగింగ్ వస్తుంది. మీరు 25 years ఉండి కూడా వెనకాతల దంతాలను పోగొట్టుకుంటే ఇక్కడ మొత్తం దవడలు జారిపోయి ఉన్న ఏజ్ కన్నా పెద్ద కనపడతారు. రెండోది, అన్నం అనేది నమిలి తినాలి. ఆ డైజెషన్ అనేది మీకు కడుపులో స్టార్ట్ కాదు, నోట్లోనే స్టార్ట్ అవుతుంది కొన్ని సెలేవరీ ఎంజైమ్స్తో. మీకు పళ్ళే లేకపోతే, మీరు నమ్మలేకపోతే మీకు డైజెస్టివ్ ఇష్యూస్ వస్తాయి కదా. మూడోది, మీరు ఎప్పుడైతే మెత్తటివి తింటారో, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటారో, ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ తినరో, మీకు షుగర్ వస్తుంది, మీకు ఒబెసిటీ వస్తుంది, లేకపోతే ఉన్న వెయిట్ డ్రాప్ అవుతారు, ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇన్ని లైఫ్ ఇంపాక్టెడ్ సిచ్యువేషన్స్ని మీరు టీత్ లేకపోవడం వల్ల ఫేస్ చేస్తారు. సో కానీ నేను చెప్పిన చాలా ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. మన కన్వెన్షనల్ మెథడ్ బ్రిడ్జ్ విధానంలో పెట్టచ్చు, అది ఫిక్స్డ్ ఆప్షనే, గట్టిగా ఉంటుంది. దాంతో అన్ని రకాల ఆహారాలు మీరు నమిలి కొరికి తినచ్చు. రెండోది, ఇప్పుడు అడ్వాన్స్డ్ వర్షన్ ఇంప్లాంట్ విధానంతో కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు ఎవరికైనా కూడా. ఈ రెండు పద్ధతుల్లో కూడా మీకు పెద్ద మెయింటెనెన్స్ ఏ ఉండదు. 2 పూట్ల పళ్ళు తోముకోవడం, నచ్చిన ఆహారాన్ని తినడం, ఒక నెలకు ఒకసారి కానీ 6 నెలలకు ఒకసారి కానీ డాక్టర్ చెకప్ చేయించుకోవడం, ఇంత సులువుగా పళ్ళు వచ్చే అవకాశం ఉండి, ఇది ఎలా పెట్టుకోవాలో తెలియక అనేక రకాల శారీరక ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్, ముఖం ముసలుగా అయిపోయి, ఫేషియల్ స్కిన్ పాడైపోయి, హెయిర్ పాడైపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది అవసరమే లేదు అసలు. అలాగే డాక్టర్, డయాబెటీస్ కానీ బీపీ ఉన్న పేషెంట్స్ పళ్ళు పెట్టించుకునే టైంలో ఇబ్బంది ఏమి ఉండదంటారా? వాళ్ళు కూడా పెట్టించుకోవచ్చు? 100% పెట్టించుకోవచ్చు అండి. ఇక్కడ చాలామంది కూడా హార్ట్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు. రెండోది, డయాబెటీస్, షుగర్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఒకప్పుడు క్లినిక్స్కి వెళ్తే చెప్పుంటారు, మీకు షుగర్ ఉందండి, మీకు ఇంప్లాంట్ పెట్టడం కుదరదు, మీకు షుగర్ ఉందండి, మీకు బోన్ తొందరగా అరిగిపోతుంది, పళ్ళు పెట్టడం కుదరదు, లేకపోతే మీకు బీపీ ఉందండి, అట్లా చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్లో మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ ప్రాబ్లమ్స్తో కొన్ని మీరు బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నా, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని రకాల మనం పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పార్థ డెంటల్ ఏంటంటే కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది అందుబాటులో ఉంచుతుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు పెద్దవాళ్ళు 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ హెల్త్ కండిషన్స్, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ స్టామినా బట్టి వాళ్ళకుండే ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అలాగే షుగర్ పేషెంట్లు ఉన్నారు, వాళ్ళకి టీత్ పెట్టాలి మనం. సో వాళ్ళకి షుగర్ ఎలా ఉంది, వాళ్ళ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంతసేపు ట్రీట్మెంట్కి కూర్చోగలుగుతారు, వాళ్ళకి ఏ టైమ్ ఆఫ్ ద డేలో ట్రీట్మెంట్ ప్లాన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆ పేషెంట్ కండిషన్ బట్టి మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. సక్సెస్ రేట్ బాగుంది. ఇలా ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఉండే మీ బ్లడ్ రిపోర్ట్స్తో పాటు మా దగ్గరికి రండి. మేము వారానికి 7 రోజులు పనిచేస్తాం. మీకు నేను చెప్తున్నట్టు ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఫ్రీ కన్సల్టేషన్తో పాటు ఇంట్రాఓరల్ కెమెరా టెస్ట్, ఐఓసి అనేదాన్ని కూడా మీకు ఉచితంగా చేస్తున్నాం. ఇదేంటంటే మీ జబ్బు ఏంటో మీరు తెలుసుకునే అవకాశం మీకు పూర్తిగా కల్పించడం. సో ఎవరు ప్యానిక్ అవ్వాల్సింది లేదు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి వచ్చి డాక్టర్ గారితో మీ సమస్య గురించి డిస్కస్ చేయండి. మీరు కాన్ఫిడెంట్గా ఉంటే ట్రీట్మెంట్ ఏమీ కష్టం లేదు. మేము చాలా సులువుగా ట్రీట్మెంట్ డెలివర్ చేస్తున్నాం. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు జగిత్యాల నుంచి ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ గారు చెప్పండి. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్. ఇది నా ఏజ్ వచ్చేసి 43 years మేడం. ఓకే. ఈ చీవింగ్ ఐటమ్ ఏమైనా తిన్నప్పుడు, అంటే చపాతీ కానీ చికెన్ తిన్నప్పుడు ఈ ఎడ్జ్ పనులు అంటే దంత పనులు ఉంటాయి కదా, దాంట్లో మరి చిక్కుకుంటుందో ఏం తెలియదు, బాగా పెయిన్ వస్తుందండి అది. అంటే దాని సొల్యూషన్ ఏంటి అనేది, అంటే గ్యాప్స్ ఏమన్నా పట్టాయా, ఎట్లా ఇది? రైట్. ఇది చాలామందికి ఏంటంటే కొంత వయసు దాటిన తర్వాత కానీ లైక్ 40+లో 50+లో ఏంటంటే ఫైబర్ ఫుడ్ లైక్ రోటీస్ ఇట్లాంటివి తిన్నప్పుడు వెనకాతల పళ్ళల్లో ఇరుక్కొని నొప్పులు, తిన్న తర్వాత నొప్పులు వస్తుంటాయి. అది నైట్ అంతా కూడా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి 2 రీజన్స్ ఉంటాయండి. ఒకటి, మీ పళ్ళల్లో పుచ్చు ఏదైనా ఉండి అక్కడ రంధ్రం ఏర్పడి ఆ లోపల ఫుడ్ వెళ్ళి ఇరిటేట్ చేస్తూ విపరీతమైన పెయిన్ రావడం. రెండోది, మీ పంటికి మధ్యన గ్యాప్స్ ఏర్పడి
అక్కడంతా ఫుడ్ ఇరుక్కొని అక్కడ ఉండే చిగురు అంతా ఇన్ఫెక్ట్ అయ్యి చిగురు మెత్తపడడం వల్ల మీ ఫుడ్ పార్టికల్స్ అన్నీ చిగురు లోపలికి పంటి లోపలికి వెళ్ళిపోయి విపరీతమైన గ్రానులేషన్ టిష్యూ వచ్చి పెయిన్ వచ్చి బ్లీడింగ్ అవ్వడం. ఈ పెయిన్తో పాటు కొంతమందిలో బ్యాడ్ బ్రీత్ అంటే దుర్వాసన కూడా కనిపిస్తుంటుంది. దీనికి ఏంటంటే ఒకటి పుచ్చుపన్ను లాంటిది ఉంటే ఒక ఫిల్లింగ్ పెట్టించుకుంటే ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అవుతుంది. లేదా పంటికి మధ్యన గ్యాప్ వల్ల మీకు పెయిన్ వస్తుందంటే కనుక మీకు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా అడ్రస్ చేయాలి అంటే ఫ్లాసింగ్ చేయడం కానీ లేకపోతే వాటర్ ఫ్లాసర్ వాడటం కానీ మీరు తిన్న ప్రతిసారి బ్రషింగ్ చేయడం కానీ లేదా నైట్ పడుకునేటప్పుడు బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ చేయడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయొచ్చు. ఫైనల్గా పర్మనెంట్గా నాకు ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ కావాలి అంటే ఏ పర్టికులర్ టూత్ దగ్గర మీకు ఎక్కువ పెయిన్ వస్తుందో దానిపైన టైట్ కాంటాక్ట్స్తో క్యాప్ ఫిక్స్ చేయడం. ఇట్లా ఏం చేసినా కూడా మీకు ప్రాబ్లం అనేది సొల్యూషన్ వస్తుంది. బట్ సార్ మీరు ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయకుండా ఇలా వదిలేస్తే కనుక ఏమవుతుందంటే మీకు చిగురు జబ్బులు రావడము, విపరీతమైన పెయిన్ రావడము, ఆ ఇన్ఫెక్షన్ ఒక్క పన్ను నుంచి మిగతా పళ్ళన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడము, మెల్లిగా ఆ పన్ను లూజ్ అవ్వడము, ఇట్లాంటి సివియర్ కాంప్లికేషన్స్కి అది ప్రొసీడ్ అవుతుంది. సో ఒకసారి చెకప్కి రండి, అది సింపుల్గా చూస్తారు. ఒకసారి నేను చెప్పిన ఆప్షన్స్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ డాక్టర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తారు, అది ఎలా చేసుకుంటే మీకు అన్నం తిన్నాక పెయిన్ రాకుండా ఉంటుందో. డాక్టర్ అలాగే చాలామందికి టీత్ లూజ్ అయిపోతూ ఉంటాయి. ఈ నోట్లో లూజ్ టీత్ ఉన్నప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? చాలామందికి పళ్ళు సడన్గా లూజ్ అవుతాయండి. అది వయసు పెరిగే కొద్దీ లూజ్ అవ్వచ్చు, లేదంటే మధ్యలో యంగ్ ఏజ్లో కూడా ఇందాక గమ్ ఇన్ఫెక్షన్స్ పికప్ చేయడం వల్ల లూజ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ పన్ను తీసేస్తారు. నా ఒరిజినల్ పన్ను తీసేయడం ఎందుకు, అది ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు నోట్లో ఉండని, అది ఎప్పుడో పడిపోయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటానని ఇప్పటివరకు పేషెంట్లు అందరూ మ్యాక్సిమం పేషెంట్లు చెప్పింది అదేనండి. ఫస్ట్ పాయింట్, పళ్ళు లూజు కావు వాటంతట అవి, మనకి జబ్బు ఉంటేనే లూజ్ అవుతాయి. ఆ జబ్బు ఫస్ట్ లూజ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ జబ్బు అంతా తీసేసి ఆ పన్నుని మళ్ళీ గట్టిపరిచే అవకాశం ఉంది. అది స్టార్టింగ్లో గ్రేడ్ 1 అంటారు దాన్ని. లేదా ఆ పన్నుని పక్క పళ్ళకేసి కట్టేస్తాం, స్ప్లింటింగ్ అంటారు. అలా చేయడం వల్ల కూడా ఆ పన్ను మళ్ళీ అతుక్కుంటుంది. మీరు ఇలా వదిలిపెట్టడం వల్ల ఆ పన్నుని పర్మనెంట్గా పోగొట్టుకుంటారు. రెండో డ్యామేజ్ ఏంటంటే ఈ జబ్బు అనేది నోట్లో ఈ చిగుళ్ళకి సంబంధించిన జబ్బు పాకేస్తుంది నోరంతా. సో మీరు కరెక్ట్ టైంకి ట్రీట్మెంట్ చేయించుకోలేదనుకోండి, ఒక పన్ను లూజ్ అయింది, అది ఒక్కటే ఊడిపోతుందని మీరు అనుకుంటారు. కానీ మీ వెయిటింగ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఆ ఒకటికి బదులు నోట్లో చాలా వరకు పళ్ళు ఊడిపోయి పడిపోతాయి. అప్పుడు మీరు ట్రీట్మెంట్కి వచ్చి ఈ డ్యామేజ్ అయిన పళ్ళన్నీ ఆర్టిఫిషియల్ పెట్టించుకునే కన్నా ఎప్పుడైనా ఎవరికైనా ఒక పన్ను లూజ్ అవుతూ ఉంది, పళ్ళ మధ్యన గ్యాప్స్ ఏర్పడతా ఉన్నాయి, అయితే పళ్ళు మీకు తెలియకుండానే కిందికి జారుతూ ఉన్నాయి, అట్లాంటి టైంలో రాగలిగితే చిన్నగా చేసే 1 లేదా 2 రోజుల చికిత్సతో మీకు ఆ జబ్బు పర్మనెంట్గా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు తొందరగా మీరు వస్తే ఏంటంటే ట్రీట్మెంట్ కూడా చాలా సులువు, లేజర్ వాడి చేసేయచ్చు. ఆ లేజర్తో ఏంటంటే ఇనిషియల్ స్టేజెస్లో లేజర్ బాగా పనిచేస్తుంది, అంటే మీకు మొత్తం ఇన్ఫెక్షన్ అంతా కూడా నయం చేసేస్తుంది. సో మీరు లేట్ చేసే కొద్దీ ఏంటంటే ఒక స్టెప్ ట్రీట్మెంట్ మీరే పెంచుకునే వాళ్ళు అవుతారు. లేజర్ వల్ల నొప్పి ఉండదు, లేజర్ వల్ల కుట్లు కోతలు ఉండవు, లోపల బీమ్ ఎక్కడైతే మన చేతులు మన ఇన్స్ట్రుమెంట్స్ కూడా వెళ్ళవో లేజర్ బీమ్ ఆ కింది వరకు వెళ్ళి అక్కడ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని లేదా డెడ్ టిష్యూని అంతటినీ చంపేస్తుంది. అంత సులువుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫర్దర్ అంటే 130 బ్రాంచుల్లో కూడా ఇలా అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము. చిగుళ్ళ జబ్బులు బాగా నయమైపోతాయి. వదిలిపెడితే అనవసరంగా డ్యామేజ్ చేసుకోవడం తప్ప మనకేం మంచి జరగదు. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి కుమార్ గారు. కుమార్ గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇది మా బాబు 13 years మేడం. సార్ చెప్పండి సార్. ఇది చిన్నప్పటి నుంచి బ్రెక్సిజం ఉంది, అంటే అది లోయర్ లిప్ ని గట్టిగా పట్టుకొని పడుకుంటాడు. అది ఇప్పుడు నుంచి కాదు, బై బర్త్ నుంచి ఉంది. చాలా మంది పీడియాట్రిక్స్ అవి చూపెట్టాము, కొంచెం పెరిగిన కొద్ది చేంజెస్ పోతాయని చిన్నప్పుడు క్రీమ్స్ అవన్నీ అప్లై చేసినాం, డాక్టర్ ఇచ్చినాయి అన్ని కూడా. ఆ బ్రెక్సిజం ఎక్కువ అయిపోయి నిద్రలో బాగా డీప్ ప్రెస్ చేసి పడుకుంటాడు. కింద చిన్న ఏదైతుందో ఆ చిన్నని టీత్ తో బాగా గట్టిగా పట్టుకుంటాడు మేడం. మన లోయర్ లిప్ ని 2 fingers గట్టిగా వస్తా గానీ అది బయటకు రాదు, అంత గట్టిగా పట్టుకుని పడుకుంటాడు. సార్ దీన్ని లిప్ బైటింగ్ హ్యాబిట్ అంటారు సార్. ఇది బ్యాడ్ హ్యాబిట్. జనరల్గా 2.5 సంవత్సరాల లోపల వరకు ఈ అలవాటు ఉంటే పెద్దగా డ్యామేజ్ ఉండదు. కానీ 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటే గనక వాళ్ళకి ఏంటంటే ఈ జా గ్రోత్ కరెక్ట్గా ఉండదు, టీత్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండదు, స్పీచ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓవర్ సలైవేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ పిల్లల్లో కనపడతాయి.
దీనికి హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్సెస్ అని ఉంటాయి సార్. అవి చాలా సులువు. వాటిని మీరు నిద్రపోయేటప్పుడు పిల్లకాడికి ప్లేస్ చేస్తే బాబుకి కానీ పాపకు కానీ ఎనీ కిడ్స్కి హ్యాబిట్ అనేది స్లోగా ఒక 3 months 4 months 6 monthsలో ఆటోమేటిక్గా వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే వాళ్ళ లిప్పుకి వాళ్ళ పంటికి మధ్యన గ్యాప్లో ఒక అప్లయన్స్ పెడతారనమాట. వాళ్ళు దాన్ని పడదామన్నా పట్టలేరు. ఇనీషియల్గా 1-2 రోజులు నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి, అది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత నుంచి వాళ్ళకి అలవాటు అయిపోద్ది అప్లయన్స్తో పాటు నిద్రపోవడం. మెల్లగా ఆ హ్యాబిట్ లిప్పు కొరకడం అనే హ్యాబిట్ అనేది పోతుంది. సో ఇప్పటికన్నా ఆలస్యం చేయకండి. హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు కదా. దీనికి సపరేట్గా పీడియాట్రిస్టులు ఉంటారు, ఆర్థోడాంటిస్టులు ఉంటారు. వీళ్ళిద్దరూ కలిసి మీ బాబుకి చక్కగా ఈ హ్యాబిట్ని ఎలా బ్రేక్ చేయాలి అనేది డిజైన్ చేస్తారు. అది మాన్పించేస్తే బెటర్. పిల్లల్లో చాలామంది నోట్లో వేలేసుకోవడం, ఇలా లిప్ బైటింగ్ అనేది, నోటుతో గాలి పీల్చుకోవడం, నాలుకతో పళ్ళని తోయడం, ఇట్లాంటి అలవాట్లన్నీ ఉంటాయి. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా పాల సీసాతో పాలు తాగడం, ఇలాంటి అలవాట్లు ఉంటే కనుక అవి మంచివి కాదండి. మీరు మాన్పించగలిగితే బెటరే. మీరు మాన్పించలేకపోతే కనుక డాక్టర్స్ అప్లయన్స్ ఇస్తారు చిన్నది, అది నోట్లో పెట్టి పడుకోబెట్టాలి. లేదు బాబుకి ఆ అప్లయన్స్ పెడితే అని మీరు ప్రేమతో దాన్ని క్యారీ చేశారనుకోండి, పర్మనెంట్గా దవడ ఎముకలు సరిగ్గా పెరగవు, పళ్ళు అనేవి కరెక్ట్గా అలైన్మెంట్లోకి రావు, పెదాలు అనేవి కరెక్ట్గా ఇలా మూతపడి ఉండవు. మొత్తం ఈ పార్ట్ అంతా కూడా వాళ్ళ అందవికారంగా అయిపోవడంతో పాటు స్పీచ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ పేరెంట్స్కి మటుకు ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే గార్వం చేయకండి. డాక్టర్ దగ్గరికి వచ్చి హ్యాబిట్ బ్రేక్ చేస్తే పిల్లలు అందంగా ముద్దుగా పెరుగుతారు. డాక్టర్, ఈ విజ్డమ్ టీత్ వచ్చినప్పుడు చాలామందికి పెయిన్ ఉంటుంది బాగా, ఎందుకంటారు? సో ఈ విజ్డమ్ టూత్ అనేది లాస్ట్ టూత్ అండి. 17 to 35 years మధ్యన వస్తుంది బయటికి. అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇలా స్ట్రైట్గా అన్ని పళ్ళ పక్క నుంచి ఇలా వచ్చేస్తే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, కానీ అది ఇలా వస్తుంది. మన ఫ్రంట్ టూత్ని ఎప్పుడు హిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అదేంటంటే అది హిట్ చేసినప్పుడు పక్క టూత్ పాడవుతూ ఉండడం, పక్క టూత్ డెడ్ అవుతూ ఉండడం, పక్క టూత్ క్యావిటీ అవుతూ ఉండడం, బయటికి వచ్చే ప్రయత్నంలో ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడంలో అది ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. విజ్డమ్ టూత్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు ఒకసారి నొప్పి వచ్చింది, పెయిన్ కిల్లర్ తిన్నారు, మళ్ళీ సారి పెయిన్ వచ్చినప్పుడు డబల్ ద ఇంటెన్సిటీ, అంటే అది ఇంకా ఎక్కువ తీవ్రంగా వస్తుంది. మళ్ళీ పెయిన్ కిల్లర్ తింటారు, మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా సివియర్గా వస్తుంది, రాత్రి నిద్ర పట్టదు, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటాయి, హెడేక్ వస్తుంటుంది, చెవులోకి నొప్పి వస్తుంటుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆ పన్ను తీసేయచ్చు. దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అటు నమలటానికి పనికిరాదు, లేకపోతే మీ ఫేషియల్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేయడానికి పనికిరాదు. అది అట్టే పెట్టుకుంటే కనుక కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే మొత్తం ఈ జా అంతా కూడా గడ్డలు అయ్యి ఒక్కోసారి జా రిసెక్షన్ చేసే ఇలాంటి సివియర్ కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. సో విజ్డమ్ టూత్ అనే దాన్ని ప్రిజర్వ్ చేసి ప్రతి నెల ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లో మందులు తినడం అనేది మంచి హ్యాబిట్ కాదు. అలా చేయడం వల్ల మీకు చేసుకునే చెడు మాత్రమే అది. డాక్టర్, ఎత్తు వంకర పళ్ళకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ 100% రిజల్ట్ ఇస్తుందా? ఇస్తుందండి. పర్దడెంటల్లో దీనికి ఒక ఫెసిలిటీ ఉంది. అదేంటంటే చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటాయి, వంకర పళ్ళు ఉంటాయి, పళ్ళ మధ్యన గ్యాప్స్ కూడా ఉంటాయి. అది పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది, మన ఇంట్లో మన బిడ్డలకు కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించాలి. కాదు పేరెంట్స్కి కానీ లేదా మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు కానీ, సరే ఎంత కష్టపడి ట్రీట్మెంట్ చేసుకుంటాము, ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది, మనకు బాగా అందంగా అవుతామా లేమా, పళ్ళు వెనక్కి వెళ్తాయా లేదా అని డౌట్ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఆన్సర్ ఏంటంటే పర్దడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా 15,000 రూపాయల వర్త్ మనకి స్కానింగ్ అనేది ఉంటుంది, డిజిటల్ స్కానింగ్, దాన్ని సిమ్యులేషన్ అంటారు. అదేంటంటే మీ పళ్ళు ఎత్తుపళ్ళు ట్రీట్మెంట్ తర్వాత ఎంత లోపలికి వెళ్తాయి, వంకరగా ఉన్న పళ్ళు ఎలా అలైన్ అవుతాయి, లేకపోతే దూరంగా ఉండే గ్యాప్స్ ఉండే పళ్ళు ఎలా దగ్గర పడతాయి అనేది మీరు ట్రీట్మెంట్ ముందే చూసుకోవచ్చు. ఆ వీడియో మీకు ప్రాసెస్ చేస్తారు, మీరు ఫోటోలు తీసుకోవచ్చు. మీ ట్రీట్మెంట్ ఎండ్ రిజల్ట్ని మీరు చూసుకున్నాకే మీరు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇది 16,000 రూపాయలు వర్త్ అండి. ఇది కేవలం ఇలాంటి భయాలు పోగొట్టడం కోసం, డెంటల్ పట్ల అవేర్నెస్ కల్పించడం కోసం 130 బ్రాంచెస్లో కూడా దీన్ని ఈ ఫ్రీ స్కానింగ్ అనే దాన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మీరు ఇది చేయించుకోవాలి, మీరు అవైల్ చేసుకోవాలి అంటే కనుక ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు, ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉండదు. సో పిల్లలకి ట్రీట్మెంట్ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు ఉన్నా లేదా పెద్దవాళ్ళు 20లో 30లో ఉన్నా కూడా 100% అవి తగ్గిపోతాయి, వెనక్కి వెళ్ళిపోతాయి, చక్కగా అలైన్ అవుతాయి. క్లిప్పుల ట్రీట్మెంట్ మటుకు పర్మనెంట్ ట్రీట్మెంట్. అది దానికి మీరు లైఫ్ ఒక్కసారి మీ ఎత్తుపళ్ళు లోపలికి వెళ్ళినాయి అంటే లైఫ్ అంతా కూడా మీరు అదే బ్యూటిఫుల్ స్మైల్తో ఉంటారు. సో భయాలేమీ అవసరం లేదు. అలా ఎవరికి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. మేము ఆదివారం కూడా వర్క్ చేస్తాం. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ కోటయ్య గారు శ్రీకాకుళం నుంచి. కోటయ్య గారు, డాక్టర్ కల్పన గారు ఉన్నారు, మాట్లాడండి.
కట్ అయినట్టుంది. అసలు డాక్టర్ 30s 40sలో కూడా ఈ ఎత్తుపళ్లకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. చాలామంది పెద్దవాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ట్రీట్మెంట్కి పక్క నుంచే వాళ్ళ కంపానియన్స్ అడుగుతారు మమ్మల్ని, మేడం నేను చిన్నప్పుడు చేసుకోవాలనుకున్నాను కానీ ఇప్పుడు అవుతలేదు, సో నేను ఇప్పుడు బయటికి వెళ్తుంటే అందరూ అందంగా నవ్వుతుంటే నాకు ఇప్పుడు టైం ఉంది, బట్ ఇప్పుడు ఎత్తుపళ్ళతో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, అందరితో మాట్లాడలేకపోతున్నాను, నాకు అన్నీ బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగున్నాయి, మూడు దగ్గరకు వచ్చేసరికి పళ్ళు ముందుకు వస్తూ ఉన్నాయి, సందులు ఉన్నాయి, ముందుకి వెనక్కి ఉండి ఇర్రెగ్యులర్ టీత్ ఉన్నాయి, ఇలా భయాలు ఉంటాయి చాలామందికి. అస్సలు భయపడద్దండి, 30sలోనే చేసుకోవచ్చు. కాకపోతే మన టీనేజ్లో ఉంటే కొంచెం తొందరగా అయ్యే ట్రీట్మెంట్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మెచ్యూర్ బోన్ ఉంటుంది కాబట్టి. సో మన ఏ ఏజ్లో ఉన్నా కూడా క్లిప్పులు పెట్టుకోవచ్చు, క్లిప్పులు కాకపోతే అలైనర్స్ పెట్టుకొని మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని ఈజీగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇబ్బంది ఏం లేదు. 30sలో ఉన్న బోన్ కరెక్ట్గా ఉంటే 40sలో ఉంటే కూడా మీ ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని కరెక్ట్ చేసే అవకాశం ఉంది. సో భయపడకుండా, నేను అందుకే అంటున్నాను కదా, 130 బ్రాంచ్లు కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఐఓసి టెస్ట్ ఉంది, అందరూ స్పెషలిస్టులు మీతో ఫ్రీగానే మాట్లాడతారు. మీకు ఇలాంటి డౌట్స్ ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి నేను డాక్టర్ని కలవట్లేదు, ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఇలాంటి ఇన్హిబిషన్స్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మీరు ఫ్రీగానే మాట్లాడచ్చు, మీ సమస్యకి పరిష్కారాలు ఏంటో మీరు చూడొచ్చు. ఒకటైతే చెప్తాను, డెంటల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా ఈజీగా సులువుగా ప్రతి ఒక్కరికి చేయగలుగుతున్నాం. డాక్టర్, ఇన్విజిబుల్ బ్రేసెస్తో బెనిఫిట్స్ ఏంటి? 100% రిజల్ట్ ఉంటుందా? అవునండి, ఇప్పుడు మీరు అడిగారు 30-40sలో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చా అని. ఇప్పుడు ఆ ఏజ్లో మనం క్లిప్పులు పెడితే వాళ్ళకి ఒక ఇన్హిబిషన్స్ ఉంటాయి, అలా లేకుండా క్లిప్పులు అనేవి లేకుండా, క్లిప్పులు అతికించకుండా ఒక సన్న డిజిటల్ రేస్ ద్వారా కూడా మన ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. పర్దాలో అయితే పర్ఫెక్ట్గా చేస్తాం. ఇంకోటి ఏంటంటే 100% రిజల్ట్ వస్తుందా అని అడుగుతున్నారు. 100% వస్తుందండి, దాని గ్యారంటీ మేము. ఇంకోటి అడ్వాన్స్డ్ ఇన్విజిలైన్ కంపెనీ చేయాలన్నా కూడా మేము చేస్తున్నాం, ఎందుకంటే మేము ఇన్విజిలైన్ ప్రొవైడర్స్ మేము బేసిక్గా. సో ట్రీట్మెంట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. రెండో విషయానికి వస్తే క్లియర్ అలైనర్స్, పార్థా అలైనర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అది సొంత మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి డెఫినెట్గా రిజల్ట్ అనేది మేము జాగ్రత్తలు తీసుకొని మేము ఎష్యూరెన్స్తో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో చిన్నపిల్లల దగ్గర నుంచి 20లో, 30లో, 40లో, 50లో, 60లో ఉండే వాళ్ళకు కూడా అలైనర్స్తోని వాళ్ళకుండే ప్రాబ్లమ్ని మ్యాక్సిమం అడ్రస్ చేయడానికి, 100% రిజల్ట్ తీసుకురావడానికి మేము అన్ని బ్రాంచెస్లో కూడా 100% ఇది జరుగుతుంది. సో భయపడాల్సింది ఏం లేదు. 30sలో ఉన్నా, 40sలో ఉన్నా, కొన్ని కేసెస్లో 50, 60sలో ఉన్నా కూడా మనం క్లియర్ అలైనర్స్తో కానీ లేకపోతే ఇన్విజిలైన్తో కానీ మనం కరెక్ట్ చేయొచ్చు. అలాగే చిన్నపిల్లలకి పళ్ళు పుచ్చిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చాలామందికి పిల్లల్లో భయం ఏంటంటే, మనం చాలామంది బిడ్డలు చూస్తే నోట్లో పళ్ళన్నీ పుచ్చిపోయి ఉంటాయి, పైన పుచ్చిపోయి ఉంటాయి, అన్నం తినరు సరిగ్గా, వాళ్ళు బక్కగా ఉంటారు. ఏమంటే వాళ్ళు అన్నం తినరు. పేరెంట్స్ ఏంటంటే నోట్లో చూస్తే పుచ్చిపోయిన పళ్ళు ఉన్నాయి, కానీ అది పళ్ళే పుచ్చకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు తెలుసా మీ పిల్లలకి పళ్ళన్నీ వచ్చిన తర్వాత ఒకటి ఫ్లోరైడ్ అప్లికేషన్. డాక్టర్ గారు చక్కగా ఈ ఫ్లోరైడ్ అనేదాన్ని సన్న ట్రేలో చేసి పళ్ళకి అప్లై చేస్తారు. దానివల్ల పళ్ళు పుచ్చిపోకుండా క్యావిటీ రెసిస్టెంట్గా తయారవుతాయి, అంటే గట్టిగా బలంగా తయారవుతాయి, దాని మీద ఒక లేయర్ ఉండడం వల్ల. 2 పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్, అంటే ఇప్పుడు మనకి పళ్ళల్లో ఇలా వంపులు ఉంటాయి చూడండి, అక్కడ ఫుడ్ ఇరుక్కునే కదా పళ్ళు పుచ్చిపోతాయి, ఆ వంపుల్ని మనం ఒక చిన్న మెటీరియల్తో క్లోజ్ చేస్తాం. అలా చేయడం వల్ల కూడా అక్కడ ఆహారమే ఇరకదు కాబట్టి పుచ్చిపోయే అవకాశాలు చాలా వరకు తగ్గించేస్తాం. ఇవి ప్రివెంటివ్. దీంతో పాటు మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పిల్లలకి 2 పూట్ల బ్రష్ చేయడం, ఎప్పుడో వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి ఇవ్వడం, ఎస్పెషల్లీ నైట్స్ ఇవ్వడం మానేయడం, పాల సీసాలు నోట్లో పెట్టి లేకపోతే తల్లి రొమ్ము నోట్లో పెట్టి అలా పడుకోబెట్టేయడం, ఇట్లాంటివన్నీ చేయకుండా ఉంటే అసలు పళ్ళు పుచ్చవు. పిల్లలు డాక్టర్ దగ్గరికి రాక్కర్లేదు, హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ పుచ్చిపోతే కనుక ట్రీట్మెంట్ తప్పనిసరిగా చేయించాలి. వదిలిపెట్టడం వల్ల పిల్లల పర్మనెంట్ టీత్ ఎఫెక్ట్ అవుతాయి, వాళ్ళ ఫుడ్ తీసుకోవడం ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ హైట్ ఎదగడం ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఐక్యూ డెవలప్ అవ్వడం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఈ ఎత్తుపళ్లకు చిన్నపిల్లల్లో ముఖ్యంగా ఎత్తుపళ్లకు క్లిప్స్ ట్రీట్మెంట్ ఏ ఏజ్ వరకు చేయొచ్చు అంటారు డాక్టర్? చిన్నపిల్లలకి మనం 12 years నుంచి ప్లాన్ చేయొచ్చు అండి. జనరల్గా 7 yearsకి మనం ఈ చిన్నపిల్లల్లో ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే ముందు నుంచి అడ్రస్ చేయాలి. 7 years నుంచి 6 years నుంచి. లేదు అలా దవడ ఎముకలు సరిగా పెరగట్లేదా అంటే కూడా మయో ఫంక్షనల్ అనేవి ఉంటాయి, గ్రోత్ మాడిఫైర్స్, వాటితో అడ్రస్ చేయొచ్చు. లేదా మనకి ఎత్తుపళ్ళు, వంకరపళ్ళని కంప్లీట్గా డెవలప్ అయితే కనుక 8th, 9th అంటే 12, 13 years నుంచి మన క్లిప్పుల ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. చిన్నప్పుడే యాజ్ ఎర్లీ
ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే చిన్నప్పుడు గ్రోత్ స్పర్ట్స్ టైంలో మనం క్లిప్పుల ట్రీట్మెంట్ అడ్రస్ చేస్తే ఫాస్ట్గా ట్రీట్మెంట్ రిజల్ట్ వస్తుంది అండ్ పిల్లలు కూడా తొందరగా అడాప్ట్ అయిపోతారు. వాళ్ళు సర్టెన్ ఏజ్ అంటే 16, 17 యూత్ఫుల్ ఏజ్లోకి రావడానికి ముందే, ప్రొఫెషనల్ కోర్సెస్ని ఫేస్ చేయడానికి ముందే వాళ్ళకుండే ఈ పళ్ళల్లో లోపాలని కరెక్ట్ చేస్తే కనుక వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రీట్మెంట్ రిజల్ట్ బాగా వస్తుంది అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ అడాప్టబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి అజయ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే. హలో హలో, నా పేరు అజయ్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. సో మా నాన్నగారికి ఏంటంటే టోటల్ టీత్స్ అన్ని ఊడిపోయినాయి. సో లాస్ట్ 4 ఉన్నాయి అంతే. ఓకే, ఏజ్ ఎంత సార్? మా నాన్నగారికి 48 ఉంటాయండి. 48. యా అండి. ఓకే. సో అట్లకి మిగతా 4 టీత్ కి అవి రిమూవ్ చేసి ఎలా చేయాలండి ఏమన్నా? సరే, ఫస్ట్ పాయింట్ 48 ఇయర్స్కి పళ్ళన్నీ ఊడిపోవడం చాలా అంటే ఆయన చిగురులో జబ్బుల్ని ఓన్లీ అశ్రద్ధ చేయడం వల్లే పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు సరే ఊడిపోయినాయి, ఇప్పుడు ఏంటంటే ఆ మిగతా 4 పళ్ళు గట్టిగా హెల్దీగా ఉండి వాటికి రూట్ సపోర్ట్, బోన్ సపోర్ట్ బాగా ఉంటే మనం వాటిని ఉంచవచ్చు. లేదు, ఆ ఉంచడం వలన మనకి ఫర్దర్ ట్రీట్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, చేసిన ట్రీట్మెంట్కి అవి ఉపయోగపడవు అంటే కనుక అవి తీసి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ టీత్ కండిషను అండ్ ఇన్ఫెక్షన్ ఫ్రీ ఉండాలి. అవి జబ్బుని నోట్లో పెట్టి మనం ఫర్దర్గా ట్రీట్మెంట్ చేస్తే ఆ జబ్బు వల్ల చేసిన ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్ పార్ట్ పళ్ళు పెట్టడం. 100% ఈరోజు మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చండి. 48 ఇయర్స్ అంటే వెరీ యంగ్ ఏజ్. అది ఇప్పటి నుంచి పళ్ళు లేకుండా ఉండడం చాలా రాంగ్. అది వాళ్ళ హెల్త్ మీద, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మీద కంప్లీట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ఏమి ఇబ్బంది లేకుండా 10 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంటుంది. లేదా మన ఇంప్లాంట్ విధానం కొంచెం డిఫరెంట్, అంటే వెంటనే లోడ్ చేసేది కాకుండా డిలేడ్ లోడింగ్ లాంటివి తీసుకుంటే కూడా 3 నుంచి 4 నెలలు అయితే 4 నుంచి 6 నెలల్లో ఫిక్స్డ్ పళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీ నాన్నగారు అన్నీ తినచ్చు. దీనికి పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు. 2 పూట్ల బ్రష్ చేసుకోవడం, ఏం తిన్న తర్వాత ఫుడ్ పార్టికల్స్ లేకుండా వాటర్ ఫ్లాసర్తో క్లీన్ చేసుకోవడం, 6 నెలలకు ఒకసారి డాక్టర్ చెకప్కి రావడం. ఈ పెట్టిన పళ్ళు మన న్యాచురల్ పళ్ళలాగే నార్మల్గా కనపడతాయి, చూసేయడానికి, మాట్లాడటానికి, అన్నం తినడానికి. అన్నీ తినచ్చు. చపాతీలు తినచ్చు, వేరుశనగ పప్పు తినచ్చు, చికెన్ తినచ్చు, ఎవ్రీథింగ్ హీ కెన్ ఈట్. పళ్ళు పెట్టిన 6 నెలల తర్వాత నుంచి ఆయన ఫిజికల్ స్టామినా అంతా బిల్డ్ అవుతుంది. కాకపోతే మీరు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కదండి, ఒకసారి ఏదో ఒక రోజు శ్రమ అనుకోకుండా మా దగ్గరికి రాగలిగితే మేము ఒకసారి చెకప్ చేసి డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తాం పళ్ళు పెట్టే విధానంలో. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, చాలా వైడ్ వెరైటీస్ ఉంటాయి. అందులో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాన్ని పెట్టించుకోవడం ద్వారా ఏది పెట్టించుకున్నా కూడా ఆయన అన్ని తినగలుగుతారు. అంతవరకు అయితే నేను ఎష్యూర్ చేస్తాను. పెట్టించుకుని ఆయన అన్ని తినడం స్టార్ట్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు 48 ఇయర్సే కాదండి, 60 ఇయర్స్, 70 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలామందికి నోట్లో పళ్ళు ఉండవు. వాళ్ళు తినడం చాలా కష్టం అవుతుంటుంది, పళ్ళ సెట్లతో ఇబ్బంది పడుతుంటారు. అలా ఎవరున్నా కూడా మీరు పళ్ళు పెట్టించుకోండి, చాలా సులువుగా పెట్టచ్చు. పళ్ళు పెట్టే విధానానికి కూడా ఎక్కువ కష్టం, ఎక్కువ పెయిన్ అనేది ఏమి ఉండదు. అక్కడ మీరు వస్తారు, ట్రీట్మెంట్ చేసుకుంటారు, నడుచుకుంటే ఇంటికి వెళ్ళిపోతారు. కేవలం డే కేర్లో జరిగేది అది. పెద్దవాళ్ళన్నా పళ్ళు పెట్టుకున్న తర్వాత నుంచి మీ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. నా పేషెంట్లు అందరూ కూడా చెప్తారు, అమ్మ పళ్ళు పెట్టకముందు నాకు లైఫ్ లేదు, పళ్ళు పెట్టిన తర్వాత నేను కొత్త లైఫ్ని, కొత్త ఎనర్జీని చూస్తున్నానని చెప్తారు. సో డెఫినెట్గా ట్రై చేయండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, పళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వివరాలు తెలియజేసినందుకు. ఇది వాల్టి హలో డాక్టర్, నమస్తే.